హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీహెచ్ అప్డేట్స్. అండ్ మ్యాక్సిమం చాలామంది కామెంట్ చేశారు రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి. సో ఈ వీడియో చేస్తున్నాను. మేబీ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఇలా క్లారిఫై అయిపోతాయి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీరు కామెంట్ చేసి కామెంట్ హిస్టరీ చాలా పెరిగిపోతుంది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రో, కెన్ వీ అప్లై ఫర్ అ గ్రేస్ మార్క్స్ ఫర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్? ఎస్, యూ కెన్ అప్లై. ఎస్, యూ కెన్ అప్లై అండి ఎనీ సబ్జెక్ట్కి. లైక్ ఓన్లీ ఇంటర్నల్స్కి అండ్ ప్రాజెక్ట్కి మాత్రమే యాడ్ చేసుకోరాదు. మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ M1, M2, M3, M4. అది థియరీ సబ్జెక్ట్స్ అండ్ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ అండ్ ఓపెన్ ఎలెక్టివ్స్, ఆల్ ద సబ్జెక్ట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు అండి. నో ఇష్యూస్ ఫర్ దాట్. అండ్ సెకండ్, గ్రేస్ మార్క్స్ రిజెక్ట్ అయితే కూడా రిజల్ట్ నలిఫై అవుతుందా? గ్రేస్ మార్క్స్ రిజెక్షన్ అయితే మాత్రం మీ రిజల్ట్స్ అనేది మీకు పబ్లిష్ చేస్తారండి వాళ్ళు, జేఎన్టీహెచ్ నుంచి. ఎందుకంటే సో బెటర్ మీరైతే ఎగ్జామ్ అనేది రాయడం బెటర్. ఎందుకంటే గ్రేస్ మార్క్స్ అన్న హ్యావ్ 2 backlogs. ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ గ్రేస్ మార్క్స్. ఎస్, యు ఆర్ ఎలిజిబుల్ అండ్ ఎస్ యు ఆర్ ఎలిజిబుల్. ఎస్, యు ఆర్ ఎలిజిబుల్ బోస్ సత్య. అండ్ మీరు అప్లై చేసుకోవచ్చు గ్రేస్ మార్క్స్కి. అన్న ఎలిజిబిలిటీ లిస్ట్ బేస్డ్ ఆన్ విచ్ క్రైటీరియా? ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది లైక్ మెయిన్లీ ఒక 2-3 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకైతే వస్తుందండి. లైక్ గ్రేస్ మార్క్స్ కరెక్ట్ సరిపడే ఉన్న వాళ్ళకు. ఇప్పుడు లైక్ ఒక సబ్జెక్ట్లో నాకు 10 గ్రేస్ మార్క్స్ కావాలి, ఇంకో సబ్జెక్ట్లో లైక్ 12 కావాలి, టోటల్ అయితే 22 అవుతుంది. సో యూ కెన్ గ్రేస్ మార్క్ లిస్ట్లో, ఎలిజిబిలిటీ లిస్ట్లో నేమ్ వస్తుంది. ఇట్ ఈస్ అ క్రైటీరియా. సో యూజర్ pause the students in failed subject. In this JNTU University is doing post correction in every supplementary exams, giving 10 marks and 11 marks and telling to appear for supplementary exams again doing the same thing. If we students failing every supplementary exams and getting 11 or 12 marks in a subject, then what is the use of writing supplementary exams? We want justice. We want our engineering degree and professional on time. We students do not write supplementary exam. Just give us student passing marks 40 in every failed which we students got purposely failed. We students want justice. So it is about the JNTH, so we can't do anything. We just want to continue with what the JNTH rules have been saying that. So it is a known fact that correction has been worse in the JNTH. We have to accept that, and we have to continue with the flow. Bro, R20 రెగ్యులేషన్ కి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉంటాయా? మాది ఆటోనమస్ కాలేజ్ మాది. ఎస్ అండి, ఉంటాయి. ఉంటాయి. ఎందుకంటే జేఎన్టీహెచ్ వాళ్ళు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారుగా R18 రెగ్యులేషన్కి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయని. అండ్ అవి మీకు కూడా ఎలిజిబుల్ అండి ఆటోనమస్ కాలేజీ. బట్ మీకు ఆటోనమస్ కాలేజెస్ ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా, వాళ్ళ రూల్స్ వాళ్ళకి. సో ఈ గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేకపోవచ్చా అని మీ కాలేజ్ ఇష్టం అండి. అది మీ కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు మీ దగ్గర ఇస్తారా ఇవ్వాలని. మ్యాక్సిమం అయితే ఇవ్వాలి. 30 and 23 కాకుండా కానీ 9 and 7 గ్రేస్ మార్క్స్ అయినా ఇవ్వాలి. సో అది రూలు. సో దట్స్ ఇట్ గైస్. హాయ్ సార్, M1లో 9 ఇంటర్నల్ అండ్ 10 ఎక్స్టర్నల్ ఇన్ 1-2 సెమ్. AEC 17 ఇంటర్నల్ అండ్ 5 ఎక్స్టర్నల్ ఇన్ 2-1 సెమ్. గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ అవుతా? M1కి మీరు యాడ్ చేసుకోరాదండి. లైక్ ఎందుకంటే మీకు 9 ఇంటర్నల్స్ ఉన్నాయి కాబట్టి. సో AEC సబ్జెక్ట్కి మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ అదైతే పాస్ కావాలి. సో M1 సబ్జెక్ట్లో మినిమం మీకు 32 మార్క్స్ రావాలి. సో ఒకసారి అయితే మీ కాలేజ్లో కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు అసలు సబ్జెక్ట్ గ్రేస్ మార్క్స్ పెట్టాలా లేదా అని.
అండ్ సేమ్ విష్ణు. హాయ్ సార్, ఐఎమ్ 2024 పాస్ అవుట్. నాకు M2 బ్యాక్లాగ్ ఉంది. ఒక్కసారి ఎగ్జామ్ రాయలేదు, -1 ఉంది. గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్? నో ఇష్యూస్ అండి, మీరు ఎలిజిబులే. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా కానీ ప్రీవియస్ హయ్యెస్ట్ మార్క్స్ ఉంటాయి కదా, వీటితోటి గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. హర్షిత్ బ్రో, ఇఫ్ ఎనీ వన్ సబ్జెక్ట్ 6 టైమ్ రాస్తే కెన్ వీ గెట్ ఎ గ్రేస్ మార్క్స్ అంటే అప్లికేబుల్ అవుతుంది. మీరు ఒక సబ్జెక్ట్ని 6 టైమ్స్ కానీ 7 టైమ్స్ రాసినా కానీ మీరు అందులో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన దానికి గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు అన్నిసార్లు రాసిందని ఏం లేదు. సో యూ కెన్ అప్లై. కెన్ వీ అప్లై గ్రేస్ మార్క్స్ టు ద మ్యాథ్స్ సబ్జెక్ట్ ఆర్ ఓపెన్ అబౌట్ ఆటోనమస్ అండ్ JNTH అప్లిఫ్టెడ్ ఇన్ JNTH అబౌట్ ఆటోనమస్? అదే అండి, అబౌట్ ఆటోనమస్ చెప్పాను కదా. JNTH వాళ్ళు ఆల్రెడీ ఒక రూల్ సెట్ ఆఫ్ ఆటోనమస్ అని కూడా మెన్షన్ చేశారు. బట్ మీ ఆటోనమస్ కాలేజ్ వాళ్ళ ఇష్టం. మేబీ ఇఫ్ దే వాంట్ టు గివ్ ద గ్రేస్ మార్క్స్ ఆర్ నాట్, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్. బ్రో, నాది 2024 బ్యాచ్. మాది ఆటోనమస్ కాలేజ్. మాది BR20. మాకు అప్లికేబుల్ అవ్వవు అంటున్నారు. అసలు మీకు గ్రేస్ మార్క్సే లేవు అంటున్నారు బ్రో. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, గ్రేస్ మార్క్స్ అనేది ఇట్స్ యువర్ కాలేజ్ ఇష్టం అండి. ఒకవేళ వాళ్ళకు యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు, లేకుండా లేదు. కొన్ని కాలేజెస్లో 9 and 7 గ్రేస్ మార్క్స్ ఆల్రెడీ ఇచ్చారంట. సో చెక్ విత్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్. ఎందుకంటే మాకు వాళ్ళు ఏమంటారంటే JNTH నుంచి మాకు ఏం నోటిఫికేషన్ రాలేదు అని. బట్ JNTH నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. R18 ఆల్ ద రెగ్యులేషన్స్కి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇవ్వాలని. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్. మళ్ళీ ఒకసారి అయితే అడగండి, లైక్ వెస్టేజ్ బిజినెస్ వాళ్ళు అడగండి బ్రో ఒకసారి మళ్ళీ. అండ్ కెన్ వీ యాడ్ a grace marks for professional elective also, because I am having a backlog in one subject, that too in a professional elective? Yeah, you can apply for that also, no issues for the professional elective or open elective. You can apply for all the things. And Anna, grace marks eligibility list based on which condition I have to backlogs already చెప్పాను. పర్టికులర్లీ ఈ సబ్జెక్ట్కి అనే ఉంటుందా, లేక ఏ సబ్జెక్ట్కైనా యాడ్ చేసుకోవచ్చా? పవన్, yes, we can add to any subject, but few of them you can apply for any subject: M1, M2, M3, M4, drawing, COSM, open electives, and all the subjects. ఈ పర్టికులర్లీ ఏ సబ్జెక్ట్ అని ఏం లేదు. అప్ టు 4th ఏ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉన్న గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చా? లైక్ 2, 3, 4 మీ గ్రేస్ మార్క్స్ అనేది సరిపోవాలి ఈ 4 సబ్జెక్ట్స్కి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ 4 సబ్జెక్ట్కి 10, లైక్ ఒక సబ్జెక్ట్లో 10 గ్రేస్ మార్క్స్ కావాలి, ఇంకో సబ్జెక్ట్లో 10 కావాలి, ఇంకో దాంట్లో 5 కావాలి, ఇంకో దాంట్లో 5 కావాలి. అవన్నీ యాడ్ చేసుకుంటే 30 వస్తాయి. సో అలా కూడా చేసుకోవచ్చు. సో మీకు ఈ కాంబినేషన్, ఈ 4 సబ్జెక్ట్ కాంబినేషన్ కలిపి 30 గ్రేస్ మార్క్స్ అనేది సరిపోవాలి. అప్లై చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ హై బ్రో, 30 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి కదా, ఒక్క సబ్జెక్ట్కి 20 యాడ్ చేసుకోవచ్చు? ఐ కెన్ యాక్చువల్లీ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి అయితే మీ కాలేజెస్లో కాంటాక్ట్ అవ్వండి రిగార్డింగ్ ఫర్ దిస్. అండ్ గ్రేస్ మార్క్స్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ చెప్పండి. ప్రసన్న, అండ్ గ్రేస్ మార్క్స్కి ఎలిజిబిలిటీ ఏం లేదంటే, ఇట్స్ లైక్ మీకు అన్ని సబ్జెక్టు మీకు ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో మార్క్స్ అన్నీ కలిపి ఒక 30 గ్రేస్ మార్క్స్ అనేది రావాలి. లైక్ ఇప్పుడు నాకు 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 2 బ్యాక్లాగ్స్లో ఒక దాంట్లో 18, ఇంకో దాంట్లో 20 వచ్చాయనుకోండి. ఇందులో 6 మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అందులో 6 మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 8 మార్క్స్ యాడ్ చేసుకో. సో మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఫర్ దిస్ గ్రేస్ మార్క్స్. అండ్ మీకు ఎవరికైనా సప్లీస్ ఎక్కువ ఉంటే, ఒకవేళ గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ కావాలనుకుంటే, మీరు ఆ ఒక 2-3 సప్లీస్ క్లియర్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు.
Bro, it is applicable for 2024 passed out. Yes, it is applicable for 2024 passed out also. సో స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మేబీ రిప్లై ఇస్తా ఆర్ ఎల్స్ లేదు. ఆర్ ఎల్స్ మళ్ళీ ఈవినింగ్ ఈరోజు 7 PM లైవ్ కండక్ట్ చేసుకుంటాం. సో స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.